పంపించాలన్నా పేరెంట్స్ పెద్దగా ఆలోచించరు. కానీ అదే సినిమా రంగం అనేసరికి కాస్త ఆలోచిస్తారు. తనకు ఇంత ఫేమ్ తీసుకొచ్చిన సినిమా రంగంలోకి తన డాటర్ ని సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నారు ఓ మదర్. ఆ మదర్ అండ్ డాటర్ ఈసారి మన మదర్స్ డే స్పెషల్. మనతో ఉన్నారు బెంగళూరు పద్మ అండ్ యాక్ట్రెస్ గాయత్రి. సో హ్యాపీ మదర్స్ డే ఫస్ట్ మీ ఇద్దరికి. ఈ మదర్స్ డే కి మీ ఇద్దరు ప్లాన్స్ ఏంటి? బికాస్ నా చిన్నప్పుడు ఎప్పుడు నేను మదర్స్ డే అనేది వినలేదు. ఇట్ ఈస్ జస్ట్ కమింగ్ అప్ నా. సో దానికోసం మదర్స్ డే స్పెషల్ అంటే డూ వీ నీడ్ అ స్పెషల్ డే టు థ్యాంక్ ఆ మదర్? ఐ డోంట్ థింక్. వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎనీ వే ఆర్ ఆన్ ఎనీ డే. ఈ మదర్స్ డే కి గాయత్రి మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏదనుకుంటున్నారు? ఆబ్వియస్లీ గిఫ్ట్ కదా. అంటే నా ఒక్కదానికి గిఫ్ట్ కదా, అది ఎంతో మంది మదర్స్ కి గిఫ్ట్. ఇంకోటి ఏంటంటే మా ఫిల్మ్ ఇండస్ట్రీని తల్లి అని అనుకుంటున్నాను. సో తల్లి మా అందరికి ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్. ఒక సినిమా హిట్ అయింది అంటే అది ఎంతో మందికి ఆధారం అవుతుంది. ఒక సినిమా హిట్ అయిందంటే అది ఎంతో మందికి ఆధారం అవుతుంది. చాలా లోయెస్ట్ లెవెల్ నుంచి మా ప్రొడ్యూసర్ వరకు. సో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ నౌ. డెఫినెట్లీ yes. సో గాయత్రి, మీరు మీ మదర్ ఎలాంటి రిలేషన్ షేర్ చేసుకుంటారా? అంటే ప్రతి విషయాన్ని మీరు మీ మదర్ కి చెప్తూ ఉంటారా? చిన్నప్పుడు ఐ యూస్ టు బి రియలీ స్కేర్డ్ అండ్ యాజ్ ఐ గ్రూ అప్ చాలా క్లోజ్ అయిపోయాను. సో ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా మమ్మీతోనే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంటారు. ఇన్ఫాక్ట్ మొన్న అంటున్నాను, మమ్మ ఒక గర్ల్స్ నైట్ అవుట్ కి వెళ్దాం రా అందరూ అని. ఇన్ఫాక్ట్ టుమారో వీఆర్ ప్లానింగ్ అనమాట. పబ్కి వెళ్తే ఎట్లా ఉంటుంది, లేడీస్ నైట్ అది అనుకుంటూ ఉంటాం. చెప్పండి, అంటే గాయత్రి ఫస్ట్ టైం సినిమాలో చేస్తాను, సినిమాల్లోకి వెళ్తాను అని అన్నప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంది? అసలు సినిమాలకు రావాలని ఉద్దేశం లేదు. సినిమాలకు రావాలనుకుంటే ఆ గ్రూమింగ్ వేరుగా ఉన్నది. అసలు హ్యాపీనెస్ లో చూపించారు. అంటే అసలు తన బిహేవియర్ ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ గా శేఖర్ గారు తను ఎట్లాగే అనమాట. అసలు మట్టి అట్లాగే చూపించారు. కాకపోతే ఏంటంటే హ్యాపీ డేస్ లుక్ తన పొడుగ్గా తీసుకుంటే కేవలం టామ్ బాయ్స్ లుక్ కావాలి అని అన్నారని తీసుకెళ్ళి అట్లాగా బాయ్కి ఎట్లా చేంజ్ చేస్తాను. కానీ హ్యాపీ డేస్ సినిమా చేసినప్పుడు మీకు మీ హెయిర్ కట్ చేశారు కదా, సో అప్పుడు మీరు బాగా ఫీల్ అయ్యారు, అయ్యో ఇంత పొడుగు హెయిర్ కట్ చేస్తారు అని? చాలా వేసాను. ఎందుకంటే అసలు 8th దాకా ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు షార్ట్ హెయిర్ ఉండేది. బికాస్ పొద్దున్న లేచి హడావిడిగా అంత జడలేసి అదంతా ఉండేది కాబట్టి ఆల్వేస్ బాయ్ కట్ లాగానే ఉండేది. 8th దగ్గర నుంచి చాలా దానికి గ్రూమింగ్ ఎక్కువ అయిపోయింది అనమాట హెయిర్ కి. అండ్ చాలా కేర్ తీసుకునేదాన్ని. సో ఒక్కసారికి కట్ చేయాలి అంటే చాలా అది బాధగా ఉండేది. ఎంత అంటే అసలు మా యూనిట్ లో అందరితో మాట్లాడడం మానేశాను. అండ్ శేఖర్ అయితే అసలు బతిమాలుకునేవారు, లేదు అది కాదు ఇది కాదు, సారీ నీకు చాక్లెట్ తెచ్చాను, అది తెచ్చాను అని చాలా ప్యాంపర్ చేశారు జస్ట్ నేను హెయిర్ కట్ చేసుకున్నందుకు. సో చాలా బాధగా మధ్యాహ్నం హెయిర్ కట్ అవ్వగానే తీసుకెళ్ళి ఐస్ క్రీమ్. నీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం గాయత్రిని స్క్రీన్ మీద చూసినప్పుడు? ఆల్రెడీ ఫీల్ అయితే మదర్ అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్. యాజ్ అన్ ఆర్టిస్ట్ అంటే ఎస్పెషల్లీ నాకు ఒక ఎక్స్ప్రెషన్ చాలా నచ్చింది. ఎన్నిసార్లు చూసినా ఇప్పటికి కూడా నాకు కళ్ళ ముందు నీళ్ళు వస్తాయి. ఏంటంటే హాస్టల్కి వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళిపోతుంది కిచెన్ చూస్తే అట్లా కళ్ళలో నీళ్ళు వస్తుంది అనమాట. అది ఎన్నిసార్లు ఇప్పటికి మనం 100 సార్లు చూస్తుంటారు. ఎప్పుడు చూసినా కూడా చాలా బాగుంది అని అనిపిస్తుంటుంది. ఇప్పటి వరకు చాలా క్యారెక్టర్స్ చేసింది గాయత్రి. ఇందులో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగా చేసింది అని అనిపించింది ఏంటి? ఒక మదర్ గా అలానే ఒక యాక్టర్ గా ఇంకా చేయగలదు, కాన్సన్ట్రేట్ చేయలేదు అని అనిపిస్తుంది నాకు. అందులో క్యారెక్టర్ ఉంది, అది ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అప్పుడు ఒకటి ఏంటంటే మా ఇంట్లో మేము ఆహారం చాలా అద్భుతమని ఎప్పుడు అన్నాం. ఒకవేళ ఏదైనా క్రిటిసిజం ఉంటే డెఫినెట్ గా ఇది ఇలా చేస్తుంటే బాగుండేది అని అంటాం. నన్ను క్రిటిసైజ్ చేశారని బాధపడేది లేదు. ఓకే సో ఆ గాయత్రి చెప్పండి, మీ మమ్మీకి ఈ రోజు బాగా నచ్చుతుందేమో మీరు అనుకుంటున్న రోజు అట్లా ఇంటికి వచ్చిన తర్వాత సినిమా గురించి మాట్లాడడం కానీ ఓకే ఈ రోజు ఈ షాట్ అయింది, ఇది నేను ఇట్లా చేశాను, ఆ డిస్కషన్స్ ఎప్పుడు రాలేదు మా ఇంటి లోపల. సో అయితే మీరు సజెషన్స్ తీసుకోవాలి మమ్మీ నుంచి? సజెషన్స్ అంటే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు మమ్మీ నాతో పాటు వస్తారు. సో ఒక్కొక్కసారి అక్కడి నుంచి అంటే ఒక్కసారి నేను చేసిన తర్వాత మానిటర్ చేసిన తర్వాత మమ్మీ సజెస్ట్ చేస్తారు, లేదంటే నేను అక్కడి నుంచి చేసి మమ్మీ మీద ఒకసారి చూస్తాను అనమాట అంతా ఓకేనా అని. నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అది 24/7 అవుతూ ఉంటుంది, ఆన్ స్టెప్స్ ఆఫ్ స్టెప్స్. గాయత్రి మనకు తెలుసు ఒక ఆర్టిస్ట్ డూయింగ్ గుడ్ వర్క్ అని. ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఎలా ఉంటుంది? నా వైఫ్ ఇదివరకు పెద్ద పనిచేస్తుంది అంటే ప్రాబబ్లీ ఐ థింక్ తను ఒక 8th 9th నుంచి వచ్చింది.
స్టాండర్డ్స్ నుంచి, బికాజ్ నేను వర్కింగ్ కాబట్టి ఎలా ట్రైన్ చేశాను అంటే నేను ఇప్పుడు చెప్పలేదు, కానీ స్లోగా స్టార్టెడ్ హెల్పింగ్. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్ గా చెప్పాను, నేను ఇంట్లో లేకుండా ఎవరో ఒక 10 మంది గెస్ట్లు వస్తే షీ కెన్ కుక్ అండ్ హ్యాండిల్. అంత కాన్ఫిడెంట్ గా చెప్పాను. అంటే కుకింగ్ హాబీగా అంటే అనుకున్నాను, జస్ట్ కొన్ని స్పెషల్ డిషెస్ చేసేదాన్ని. తర్వాత అదే నార్మల్ అక్కడ ఇప్పుడు బోర్ కొట్టేసింది కుకింగ్ నాకు కూడా. ఎక్స్పర్ట్ కదా మీరు కూడా? కైండ్ ఆఫ్. ఓకే. ప్రతి మదర్ కి తన డాటర్ పైన ఏదో ఒక కంప్లైంట్ ఉంటూనే ఉంటుంది, అంటే ఈ పని చేస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని. సో మీకు గాయత్రి పైన ఉన్న కంప్లైంట్స్ ఏంటి? తన మూడ్లో ఉంటే మాత్రం ఇల్లు సెకండ్ స్పాన్ గా ఉంటుంది. ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అయిపోతేస్తాడు, తన బట్టలు కూడా సర్దుకోదు, రూమ్ అంతా అట్లా అట్లా పడేసుకుంటారు. అది కంప్లీట్ అది ఐ థింక్ అందరి ఇళ్లలో ఉంటుంది, సర్దిల్లు సర్దరు అని. మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మమ్మీ పైన? నథింగ్. లేజీ అవుతా ఇద్దరం ఒకేసారి లేజీ అవుతాం, ప్రాబ్లం లేదు. గాయత్రి టెల్ మీ వన్ థింగ్, మీ మదర్ నుంచి ఒక్క క్వాలిటీ నేను నేర్చుకుంటే బాగుంది క్వాలిటీ మమ్మీ నుంచి అని అనిపించిన ఒక క్వాలిటీ ఏంటి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అండ్ ఏదున్నా సరే దాన్ని తీసుకొని బ్యాలెన్స్డ్ గా ఉంటారు. దట్ ఇస్ ద థింగ్. ఇంకా అంటే ఎస్పెషలీ ఇండస్ట్రీ కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి ఎంత వర్క్ హార్డ్ చేసినా కూడా కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల ఆ సీన్స్ ఉండకపోవచ్చు, ఆర్ ఏదో ఒకటి సీన్స్ అనే కాదు మెనీ థింగ్స్ ఇన్ ఇండస్ట్రీ. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు అప్సెట్ అవుతూ ఉంటాను, అరే ఎందుకు ఇట్లా అయింది అని అనుకుంటూ ఉంటాను. సో అలాంటి టైంలో సినిమా ఇండస్ట్రీ అనగానే అమ్మాయిని పంపించడానికి అందరూ కొంచెం ఆలోచిస్తారు. సో మీకు అలాంటి ఒక అంటే స్కెప్టికల్ గా పంపించాలా వద్దా అని డౌట్ ఏమైనా ఉందా లేదా? ఆపకూడదు, ఎందుకంటే నేను ఈ ఇండస్ట్రీలో తింటున్నాను, అసలు మా ఇండస్ట్రీ ఇది కాక నాకు నేను డాన్స్ లో డిప్లొమా అయిపోయింది, హిందీలో ఆయన పండిట్ ఇన్ హిందీ, ఐ ఫినిష్ మై పీజీ డ్రామాటిక్స్ లో సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా నేను స్టిల్ ఐఎమ్ హియర్. నాకు యాక్షన్ తప్ప ఏమి రావాలి. ఇప్పుడు నేను ముందుకు పోవచ్చు, యాక్టింగ్ తప్ప ఇంకేమి రాదు అని అనుకుంటూ దీంట్లోనే ఉన్నాను. నేను దీంట్లోనే చెప్పినప్పుడు నా పిల్లలు ఎప్పుడు చేయకూడదు. నేను ఇంకోటి ఏమైపోయిందంటే పాత రోజుల్లో ఒక అవగాహన లేక అలా అనుకునేవారు. ఇది కూడా ఒక ఆఫీస్ లాగా వద్దులంటాం, సాయంత్రం వస్తాం. ఇన్ఫాక్ట్ మామూలు ఆఫీస్ లో కన్నా దీంట్లో ఎక్కువ డెడికేటెడ్ గా వచ్చారు, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువ మందితో ప్రతిసారి ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. దాని మూలం ఏంటంటే దిస్ ఇస్ ది బెస్ట్ యూనివర్సిటీ అని నేను అంటాను. డెఫినెట్లీ ఇంపార్టెంట్, బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాకు సినిమాస్ లో ఇంట్రెస్ట్ ఉంది, ఫ్యామిలీ వైఫ్ నుంచి సపోర్ట్ లేకపోకుండా MBBS చేయలేదంటే ఎంసెట్ అది రాయని ఉంటే ఐ వుడ్ హావ్ బీన్ డూయింగ్ దట్ ఈ టైంకి. గాయత్రిని ఫ్యూచర్ లో మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? గుడ్ హ్యూమన్ బీయింగ్, సక్సెస్ఫుల్ ఏ ఫీల్డ్ లో ఉన్నా సరే. మీ మదర్ తో మీరు షేర్ చేసుకున్న రిలేషన్, ఇప్పుడు గాయత్రితో మీరు షేర్ చేసుకున్న రిలేషన్, ఈ రెండిట్లో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ యాక్చువల్గా నాకేం పెద్ద అనిపిస్తుంది, ఎందుకంటే వాట్ ఎవర్ చూడే మా అమ్మ దయ్యాలి, ఎందుకంటే అది ఒక మంచి పుస్తకం చదవగానే ఈ పుస్తకం చదవని నాకు ఇచ్చారు. అంటే ఎలాంటి విషయమైనా సరే మా అమ్మగారి దగ్గర ఒక 5,000 పుస్తకాల కలెక్షన్ ఉండేది. దాని అంతటిగా సిటీ సెంట్రల్ ఇచ్చేసారు. ఆవిడ అద్భుతమైన సింగర్, ఏదో అంటారు పండిత పుత్ర సొంతాన్ని. సో అట్లా మ్యూజిక్ టీచర్ కూడా, స్కూల్లో టీచర్ మ్యూజిక్ చెప్పేవారు. ఇంట్లో పెద్ద స్కూల్ ఉండేది బాలభారతి అని మాకు విజయనగర్ కాలనీలో. ఒక 12 వీణలు, ఒక 6 సార్లు, ఇంట్లో మృదంగాలు, తబలాలు, అసలు ఒకటి కాదనమాట. మా ఇంట్లో 4 అయిందంటే ఈవినింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. స్టిల్ 8:30, 9 o'clock ఈవినింగ్. సో అంటే ఇప్పుడు గాయత్రి పాడగలిగినా లేదా మృదంగం వాయించగలిగినా డాన్స్ చేయగలిగినా ప్రాబబ్లీ ఇట్ హస్ కమ్ ఫ్రమ్ హర్. సో అందుకని
అదే అలవాటు నాకు కూడా. ఏదైనా ఒక మంచి పుస్తకం ఇది బాగుంది ఈ పుస్తకం చదవాలి. మా అమ్మ నాతో, ఎందుకంటే నేను ఓన్లీ చైల్డ్, అంటే నాకు చాలా ఫ్రెండ్లీగా ఉండదు. ప్రతి విషయం నేను మా అమ్మగారితో మాట్లాడేది. సో సేమ్ థింగ్ నేను కూడా పిల్లలతో చెప్తాను. నాకు చెప్పండి మీరు ఏం చేస్తారు, అది కరెక్టా కాదనేది మనం డిస్కస్ థింక్ అబౌట్. సో ప్రాబబ్లీ నేను వీళ్ళకి ఎట్లా బిహేవ్ చేసినా మా అమ్మగారు నాతో అట్లా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళతో అట్లా ఉండగలుగుతున్నాను. సో గాయత్రి, మదర్స్ డేకి మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్ రిటైర్ అయితే ఉంటారు అండ్ చిల్డ్రన్ విల్ బి వర్కింగ్. ఇప్పుడు రిటైర్ అయిన పేరెంట్స్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఏదో మాకు కొనివ్వడం, లేదంటే బయటకు తీసుకెళ్ళడం కాదు, వచ్చి వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం, దట్ ఈస్ వాట్ దే ఎక్స్పెక్ట్. అంతేగాని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడము, లేదంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడము, దట్ ఈస్ నాట్ వాట్ దే ఎక్స్పెక్ట్. వచ్చిన తర్వాత అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు, లేదంటే నాన్నగారు మీరు ఏం చేస్తున్నారు, ఇట్లా ప్లీజ్ వాళ్ళతో ఒక 5-10 minutes they do deserve it కాదు, it is their right and it is our duty to be with them. because మనం ఈ రోజు మనం ఇంత కాన్ఫిడెంట్ గా, లేదంటే ఈ రోజు మనం ఇంత బయటికి వెళ్ళి తిరగగలుగుతున్నాము అంటే, అసలు ఈ రోజు మనం ఈ భూమి మీద ఉన్నాము అంటే they are the reason. So please respect them, please be with them and don't hurt them. That is all I can say. మదర్స్ పట్ల మనకున్న అనుబంధాన్ని తెలియజేయడానికి కేవలం మదర్స్ డేని అవసరం లేదని, ఏ రోజైనా మన తల్లికి మనకున్న ప్రేమను తెలియజేసేటప్పుడు యాక్చువల్ గాయత్రి. మదర్స్ డే సందర్భంగా యాక్చువల్ గాయత్రి వాళ్ళ మదర్ బెంగళూరు పద్మ అనుబంధాన్ని ఇప్పటివరకు మనం చూసాము. అండ్ విషింగ్ ఆల్ మదర్స్ అ వెరీ హ్యాపీ మదర్స్ డే ఆన్ దిస్ అకేషన్.